ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వావ్ క్యూట్ ఫ్యామిలీ. ఇది చింటూ ప్రింట్ నీ బిడ్డ. అవును యూఎస్ వెళ్ళినప్పుడు కాపీ పేస్ట్ వాళ్ళు. అసలు నేను డిఎన్ఏ రిపోర్ట్ నేను అందరికి చెప్పుకుంటా. నా కూతురు చెప్పుకోవాలి, నేను డిఎన్ఏ రిపోర్ట్ పట్టుకొని తిరగాలి. ఈ అమ్మాయి నా కూతురేనండి. వీళ్ళ పోలే. అసలు మా ఇద్దరు పక్క పక్కన ఉంటే అంత ఇది లేదు. ఒక ఐస్ ఎక్కడో మా ఇద్దరు కళ్ళు మ్యాచ్ అవుతాయి తప్పితే ఇంకా ఎక్కడ వాళ్ళే మొత్తం. మా ఆయన మా అత్తయ్య గారు. ఓకే, మా అత్తయ్య గారు పోలిక ఎక్కువ. ఒకే ఒక పాప కదా. ఓకే పాప, ఓకే పాప. ఒకళ్ళు చాలనుకున్నారు. ఓకే, ఐ హ్యాడ్ సమ్ కాంప్లికేషన్స్. సో తను అంటే అప్పుడు లివర్ ఇది తెలుసు. ఫాదర్. సో వద్దు, ఏం పర్లేదు, ఒక ఆడపిల్ల అయితే మాత్రం ఏమి అని. దట్ వాస్ లైక్ హీ వాస్ లైక్. నన్ను అందరూ తను ఇచ్చేస్తా ఏం అవసరం లేదు, నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు. ఓ పాప చాలా నేనే బాగా కొన్నిసార్లు ఉండాలి. నేనే ఎక్కువ support చేశా. బట్ నో, హీ వాస్ లైక్ వద్దు, ఆడపిల్ల అయినా ఎవరైనా ఈ ఈ రోజుల్లో మధ్యలో ఆడపిల్ల, పర్లేదు, మగపిల్ల. ఏమవుతుంది, హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాప ఉంది చాలు. ఓకే, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తే తట్టుకోలేం. I had severe complications పాప అప్పుడు. సో హీ సెడ్ వద్దు, చాలు, పాప ఉంది కదా మనకి. బట్ ఈ 40-50 టాబ్లెట్స్ చేసుకున్న తర్వాత కోమాలోకి వెళ్ళారా లేకపోతే లేదు అంతలా నార్మల్ గానే ఉన్నారు? అన్ని కొంచెం- టాబ్లెట్స్ మింగి కూడా. ఇమీడియట్ ప్రేమ ఎంత గొప్పదో అన్న దానికి నిదర్శనం శాంతి. నాట్ లైక్ దట్. అది ఎందుకో మరి నాకు, కానీ వదిలే. అది నాన్నకు కూడా తెల్లారిన తర్వాత తెలిసింది. అలుపులు వామిటింగ్స్ అంతా అయ్యాయి కాబట్టి మేబీ అది మనకు అది టాబ్లెట్లు అలవాటు ఉండవు కదా. ఒక టాబ్లెట్ వేసుకుంటే అంటుంటాం కదా. సో ఆ రోజు ఏం చేశాను, ఆ టాబ్లెట్లు మింగడం, అరటిపండు తినేయడం. అరటిపండు ఏదో ఫ్రూట్ తినేసేసి అరిగిపోవాలని. డైజెస్ట్ అవ్వాలి అసలు టాబ్లెట్. చూడు అసలు మామూలు తెలియదు. తెలివితేటలు చూడు, అరిగిపోవాలని. అడిగిపోవాలని అంట అది తినడం. So అది ఎట్లా అయిందో తెలియదు. ఐ వామిటెడ్ ఆర్ సంథింగ్. అటు నైట్ అంతా వామిటింగ్స్ అంతా అయినాయి అండ్ ఎవరికి తెలియదు. మార్నింగ్ లేచేపటికి ఐఎమ్ నాట్ ఓపెనింగ్ మై ఐస్ అన్నమాట. బాగా ఇట్లా బ్లర్ అవుతాను. అది అప్పటికే అన్ని వామిటింగ్ అయిపోతే పోతాయి కదా. సో సమ్హౌ క్లియర్, అదే ఆటోమేటిక్ క్లియర్ అప్పుడు అయింది. ఇమీడియట్ హాస్పిటల్ దేవుడు తీసుకెళ్లిపోయారు. అక్కడ కూడా మొత్తం అంతా చేంజ్ ఇమీడియట్ గా హాస్పిటల్. లేదు లేదు, ఇంకా టార్చర్ పెట్టాల్సింది ఉంది. చాలా ఉంది వెళ్ళా. టార్చర్. బ్యాక్ అయిపోయింది పొద్దునకి నాకు. మా బామ్మకి ఫోన్ చేసి అక్క టాబ్లెట్లు మిగిలినాడు. వారిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుధాకర్ వస్తున్నా ఎక్కడ ఎక్కడ సేమ్ డే ఇంటికి వచ్చేసాను. బట్ అంత సీరియస్ అయితే అవ్వలేదులేండి. అదే చెప్పా కదా, ఏం దొరికితే అది వేసేసుకున్నాను. అందులో బలం టాబ్లెట్లు ఉన్నాయో కూడా ఏమో తెలియదు. ఏమో ఎక్కువ చేసుకుందా అన్న డౌట్ ఈ రోజు కూడా. ఇంకా హెల్తీగా అప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి ఏంటా? ఏమో తెలీదు. బట్ వాళ్ళు ఒప్పించడానికి చేశారు. వీళ్ళిద్దరిని ముందు కలపాలి. ఏమైతే అదైంది, ముందు వీళ్ళిద్దరిని కలపాలి. హాస్పిటల్ నుంచి రాగానే ఇమీడియట్ గా పెళ్లి సీన్. ఇంకా మా మామగారు అప్పటికి 10%. 10%. 90% ఎన్ని టాబ్లెట్లు మింగలరా అయ్యా? లేదు, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇంకా ఫైనల్ గా ఇది అవ్వలేదని చెప్పి ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాం. లేచిపోయారా? ఆ తర్వాత సఖీ సినిమా ఇది నడిచింది మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోయారు? కీసరగుట్ట ఇక్కడే మన తెలంగాణలో. దగ్గరలోనే ఉన్నాం. దూరం వెళ్తే మళ్ళీ తెలుసుకోలేదు కదా. అప్పుడు మొత్తం మనకు ఫ్రెండ్స్ బ్యాచ్ ప్రాబ్లం ఉండేది. ఏంటంటే మా వాళ్ళందరూ ఏం చేశారు అంటే చిలుకూరు ఎత్తుకారు. Okay. మేము ఇద్దరం మాట్లాడితే చిలుకూరు వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరమే ఫేమస్ చేసాం చిలుకూరు. అప్పుడు అసలు జనాలు అసలు ఉండేవాళ్ళు. ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు అప్పుడు. ఎవ్రీ సింగిల్ డే వి యూస్ టు గో చిలుకూరు వెళ్ళడం, గుళ్ళో దర్శనం చేసుకోవడం. ఆ పక్కన మనకి చెరువు ఉంటది కదా వెనకాల. అసలు ఆ చెరువు షాపులు ఏం లేవు. మేము కార్ పెట్టుకొని అక్కడ కూర్చొని ఆ లంచ్ ఫుడ్ కూడా గిట్ అంతా అక్కడే, లంచ్ అన్ని అక్కడే వీళ్ళ అమ్మ మంచి వంటలు ప్రాన్స్ గీన్స్ అన్ని వేసి అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా చేసి పంపించేది గ్యాస్ రోల్స్ లో. ఓకే. హ్యాపీగా అయింది. మా మామగారికి ఏం తెలియదు పాపం. సో కీసరగొట్లో పెళ్లి చేసుకున్నారా? అందరు ఇక్కడ ఎదుగుతారని తెలిసి డౌట్ వచ్చింది. ఓకే. ఇక్కడైతే దొరికిపోతాను. మా బావమర్తి ఇప్పటికే అంటాడు, బావా కారు వేసుకొని మనకి చిలుకూరు వెళ్ళాము, నువ్వేమో చక్కగా ఇటు వెళ్ళిపోయావు కేసరగొట్ట. ఓ డాడీ కూడా వచ్చేసారా? లేదు లేదు చిలుకూరు. కాదు, వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎతకడానికి వెళ్ళారు. సీన్లు లేవు కదా సినిమాలో లేదు లేదు లేదు, అంత ఛాన్స్ మనం ఇవ్వంగా. అవి పెళ్లి చేసుకున్నాము. వచ్చేసి మా అత్తగారు ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఇట్లా కాదులేండి, వాళ్ళిద్దరు సెట్ ఫిక్స్ అయిపోయారు అని. తర్వాత అప్పుడు అందరు కలిసారు. పెళ్ళి డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేసారా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మా ఇంటికి. మీ ఇంటికి. మా అమ్మ నాన్న ఇలా చూసారు. మళ్ళీ మా షాక్ బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లి, లేదు అదే రోజు Same ఇంటికి ఇంటికి తీసుకెళ్లి తీసుకెళ్లి తర్వాత మాట్లాడుకొని అంతా మాట్లాడుకొని ప్రాపర్ గా గ్రాండ్ గా ఓకే. తిరుపతిలో అసలు ఈ రోజు కూడా చెప్పుకుంటారు. 150 మందికి రాత్రి 9:30 10 o'clock 150 మెంబర్స్ దర్శనం ఇప్పించారు ఓకే. డైరెక్ట్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేవాళ్ళు. సో మామయ్య బాగా టీడీపీలో ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బాగా. తర్వాత మంచి ఇక్కడ సత్యసాయి కళ్యాణ మండపం శ్రీనగర్ కాలనీలో గ్రాండ్ గా రిసెప్షన్ చేశారు. ఓకే. మొత్తం అందరూ టోటల్ మామయ్య సర్కిల్ ఎంత మంది ఉన్నారో అందరూ వచ్చారు. సీఎం దగ్గర నుంచి చిరంజీవి గారు, నాగార్జున గారు, మొత్తం అసలు
పొలిటీషియన్స్ మొత్తం. అండ్ ఇప్పటికి Complete. మా wedding ఫ్రెండ్స్ card ఇప్పటికీ ఒకటి. కూర్చొని అంటారు, "అమ్మా, ఎవరెవరిని చూడాలో కూడా అర్థం కావట్లేదు, ఇంత మంది వచ్చారు నీ పెళ్లికి, నీ రిసెప్షన్ కి" అని. పీక్ లో ఉన్నారు కదా డాడీ. పీక్ లో ఉన్నారు మా అండ్ మాది మా వెడ్డింగ్ కార్డు ఇట్ వాజ్ లైక్ అ బుక్. అప్పట్లో బాపు గారు పర్సనల్ గా డిజైన్ చేశారు మా ఆయన wedding బాపు గారు డిజైన్ చేసి ఇచ్చారు. ఓకే. అది కూడా ఈ రోజుకి అయ్యో తేవాల్సింది నేను బట్ ఓ వెడ్డింగ్ కార్డ్ ఉందా? ఆ, ఓ సూపర్. నేను అవి నాకు చాలా ఇది వెడ్డింగ్ కార్డ్స్ దాచిపెట్టుకుంటా అందరు పెళ్లిళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే అవి గుర్తుండాలి మనకి. ప్లస్ బాపు గారిది చాలా పెద్ద వినాయిల్ వెనకాల సత్సాయి కళ్యాణ్ సీతారాముల ఎంత కళ్యాణం, ఉందో, వినాయకుడు సీతారాముల ఇచ్చారు. కళ్యాణం అది వేసి ఇచ్చారు. Given to పెద్ద Satisai. వినాయిల్ పెట్టారు వెనక. సో బట్ ఇప్పుడు చింటూ అంటే ఏజ్ అయిపోయి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఎంగిల్ ఎలా ఉంటారండి శాంతి గారు మీరు love అంటే నీ ఉద్దేశం ఏ చెప్పి ఇలా కనిపిస్తాడంటే ఏంటి? ఆల్వేస్ హ్యాండ్సమ్. హిస్ ఆల్వేస్ హ్యాండ్సమ్. ఓకే. నేను అంటాను నేను. అన్న నా కళ్ళతో కాదు, చూస్తే వినపడాలా? నా కళ్ళతో ఎప్పుడు చూస్తే handsome ఏనా? ఆల్వేస్ హ్యాండ్సమ్. నా కళ్ళతో నాకు తన తప్పితే ఇంకెవరు హ్యాండ్సమ్ గా కనిపించారు, ఫస్ట్ తనే ఇంత కనిపిస్తారు. హ్యాండ్సమ్ కాబట్టి సిటీకి డాన్ అయ్యాడు. సీటికి రానేయాలంటే చెప్పడం చూడు, రేపు అందరు కళ్ళు పట్టుకొస్తారు. వాళ్ళు కాదు, ముందు పోలీసులు వస్తారు. డాన్ ఏంటి, నేను ఆ డాన్ కాదు, డాన్ పోయి డాన్ అని చెప్పుకోవాలి. బట్ పెళ్ళాక ఎప్పుడు మనస్పర్ధలు కానీ ఎందుకు నీ ఫ్యామిలీ ఎందుకు? అసలు అది రాలేదు అంటే వాళ్ళిద్దరు నిజంగా చెప్పండి, గొడవలు రాలేదు అంటే నటిస్తున్నట్లు లెక్క. మొగుడు పెళ్ళకి 100% గొడవలు రావాలి. అది వాళ్ళు అది ఏమైతుందంటే మా ఇద్దరిలో ఒకటి ఉండేది ఏంటంటే, నాకు కూడా ఒకటి, నేను గజని తెల్లారులేస్తే మర్చిపోతా. గొడవ ఎంత అయినా సరే నిద్రపోయి లేస్తే మర్చిపోవాలి, లేదా బిఫోర్ స్లీపింగ్ ఆ గొడవ తీరిపోవాలి. ఏం లేదు, ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూస్తే ఆటోమేటిక్ ఇలా సీరియస్ చేసేది. తనగా నవ్వేస్తా. నవ్వుతుంది. ఇంకోటి ఏంటో తెలుసా, మార్నింగ్ లేవు సీరియస్ గా కాఫీ తాగుతావా, ఏం చేస్తా తర్వాత 5 నిమిషాలు చదువుకో. ఎలా చూస్తావు చింటూ? ఆ? ఎలా చూస్తావు? అంటే నేను అంటే రొమాంటిక్ లుక్ మామూలుగా ఇలా చూసినా చాలు, ఇలా చూస్తుంది. మనం ఇలా చూస్తుంటాం సీరియస్ గా చూస్తుంటాం. శాంతి గారు చూడాలి. నవ్వు ఆపుకోలేదు అస్సలు. నాకు నవ్వు Immediate. వచ్చేస్తుంది. అసలు ఎట్లా అంటే అంత పెద్ద కట్అవుట్ అలా చూస్తుంటే మీకు నవ్వు వస్తుందా? నవ్వే వస్తుంది. వేరే వాళ్ళకి ఇది రాదు. కూడా నువ్వు నాకు వేరే నవ్వు యాంగిల్ తీసావా? ఇంత కట్అవుట్ నవ్వు వస్తుంది. ఆ, నాకు అంటే కోపాలు అవన్నీ ఎక్కువసేపు గ్రడ్జ్లు ఉండవు. నాకు కోపం వచ్చింది అంటే ఆ 10 నిమిషాలు. లక్కీగా తనతో కూడా. అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా ఇమీడియట్ సార్ట్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా విడిపోవాలని అసలు ఎప్పుడు అనిపిస్తుందా? ఆహా పెళ్ళైన తర్వాత Never. కొంతమంది చాలా మందికి ఇదే ఉంటది, సినిమా వాళ్ళు బయట వాళ్ళని చేసుకున్నా, బయట వాళ్ళు సినిమా వాళ్ళని చేసుకున్నా. ఫస్ట్ థింగ్ అండి, గొడవలు వస్తాయండి. గొడవలు రాకుండా ఉంటే మన మనుషులమే కాదు, కోపాలు రాకుండా అలగకుండా ఉంటే అది మన మనుషులం కాదని లెక్క. బట్ ఏంటంటే దాన్ని మనం ఎలా నెట్టుకొని వస్తాము, దాన్ని ఎలా మనం కాంప్రమైజ్, ఏదో ఒక పాయింట్ లో మొగుడో పెళ్ళామో కాంప్రమైజ్ అవ్వాలి. ఏదర్ హెమ్ ఫార్ మీ. అవును. నా తప్పున్నా కొన్నిసార్లు నేను అరిచాను అది అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత తనే వచ్చి నాకు సారీ ఎవ్రీ టైం తనే చెప్తారు, వేరే విషయం. పార్దు ఈ కెమెరా పరంగా అందరికి తెలిసింది ఏంటంటే నేను చింటూ తప్పు చేశా? భార్య కింద భార్యకి లొంగిపోయి ఉంటాడు. చింటూ అందుకే కంప్లైంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు నువ్వు. ఓహో ఇది కూడా ఉందా నా మీద? తీయండి మొత్తం మీ ఇష్టం, తీయండి బయటికి తీయండి ఇద్దరు కలిసి. అదే ఉంటుంది అదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.